ప్రస్తుతం దేశంలో ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. అది ఎవరు కూడా పట్టించుకోరు. భారతీయుడై నోటికొచ్చినట్టు మాట్లాడడం, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, భారతీయ ఇతిహాసాలను కూడా తెలుసుకోకుండా మాట్లాడిన వ్యక్తి నా అన్వేషణ. ఈయన గురించి మనతో మాట్లాడేందుకు బీజేపీ డైనమిక్ లీడర్ అయిన చీకోటి ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. సో, దీనిపైన అంటే ఇదే కాకుండా మన బంగ్లాదేశ్‌లో జరిగే ఇష్యూస్ పైన కూడా ఈరోజు మనతో మాట్లాడి దాంట్లో ఉన్న డెప్త్ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. సార్, ఇప్పుడైతే బంగ్లాదేశ్ ఇష్యూ ఎంత అవుతుందో తెలుసా? అఫీషియల్‌గా ముగ్గురిని చంపడం జరిగింది. మరి అన్‌అఫీషియల్‌గా ఎన్ని జరుగుతున్నాయి? అసలు హిందువులకి చోటు లేదా బంగ్లాదేశ్‌లో అని అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మెయిన్ బంగ్లాదేశ్లో హిందువులను టార్గెట్ చేస్తూ అఫీషియల్గా ముగ్గురు కాదమ్మా, అఫీషియల్గా చాలా అయినాయి అన్అఫీషియల్గా. తర్వాత పడుచులపై విపరీతంగా అత్యాచారణ, హిందువుల ఇల్లులు దోచుకోవడం జరిగింది. అంటే ఆడ గవర్నమెంట్ పాలసీ అట్లా తయారైంది. హిందువులకు యాంటీగా అక్కడ హిందువులు అక్కడ మైనారిటీలు కాబట్టి మైనారిటీలపై దాడి చేస్తున్నారు. ఇవాళ నేను అందుకే చెప్తా హిందువులందరూ కూడా, భారతదేశంలో హిందువులకు కూడా ఒకటే చెప్తా, మనం మైనారిటీలు అయితే మనని కుక్క కన్నా హీనంగా చూస్తారు, వేరే యదవలని చెప్పి నేను చెప్తున్నా. మనం మైనారిటీలు కాకుండా ఉండాలి ఒకటి. సెకండ్, మనకి ఐకమత్యం ఉండాలి. ఇవాళ యూనిటీ లేకపోతే తొక్కేస్తారు. ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులంతా ఐక్యమై పోరాటం చేయండి. ఏడికైతే ఆడి వరకు పోరాటం చేస్తే కానీ బయటపడలేని స్థితి ఇవాళ అక్కడ ఉన్న గవర్నమెంట్ అన్స్టెబిలైజ్డ్ గవర్నమెంట్, ఒక వర్స్ట్ తోటి పోతున్న గవర్నమెంట్. సో ఆ గవర్నమెంట్ యాంటీ హిందూ గవర్నమెంట్ కాబట్టి డెఫినెట్గా హిందువులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అక్కడ హిందువులకి భారతదేశ హిందువులు కూడా సపోర్ట్ చేస్తారు. భారతదేశ ప్రభుత్వం ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది, ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది బంగ్లాదేశ్లో. సో అక్కడ జరిగిన సంఘటన చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న హిందువులు ఐకమత్యంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఐకమత్యం లేకపోతే ఎప్పుడైనా బలయ్యేది హిందువే. ఇలా భారతదేశంలో కాశ్మీర్లో వచ్చి మతం పేరు అడిగి మరి అలా దాడి చేసి మన టూరిస్టులను చంపారు, హిందూ టూరిస్టులను. అంటే మీరు అర్థం చేసుకోవాలి హిందుత్వము, హిందువులు ఎంత ప్రమాదం అంచులో ఉన్నారని చెప్పి. మేము చెప్తూనే ఉన్నాము, ఐకమత్యం ఉంటే కానీ మనం తిప్పికొట్టలేం. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఇలా హిందుత్వానికి పనిచేయాలి, హిందువులకి సపోర్టు చేసే గవర్నమెంట్కే పనిచేయాల్సిన పరిస్థితి. లేకపోతే మాత్రం మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అగోమంగా అయిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. అంటే దీని ద్వారా శత్రు దేశాలకి మనమే స్వాగతం పలుకుతున్నాము అన్నట్టుగానే చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దానిపైన మీ అభిప్రాయం? డెఫినెట్గా ఇలా శత్రు దేశాలు, ఒకప్పుడు యుద్ధం అంటే బాంబులు, దాడులు, మిజైల్స్ కాదు, ఇవాళ రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి. మొన్న వచ్చి హైదరాబాద్లో పట్టుకుంటూ రైజిన్ అనే విషయం వాటర్లో కలిపి మాస్ కిల్లింగ్ చేయాలని ఒక ప్రయత్నం జరిగింది. ఇవాళ కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న భద్రతా బలగాలు తిప్పికొట్టాయి, ఏజెన్సీస్ తిప్పికొట్టాయి. ఇట్లాంటి కుట్రలు ఎన్ని జరుగుతున్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి. ఇవాళ విదేశీయులు, పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు కూడా డెఫినెట్గా మన దేశంలో గందరగోళ పరిస్థితులు తేవాలనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సెంట్రల్లో మోదీ గారు ఉండొద్దు, బీజేపీ ఉంటే వాళ్ళ ఆటలు సాగే అనే ఒక రకంగా బీజేపీని ఓడగొట్టాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నిటి కూడా మనం ఈజీగా తిప్పి కొట్టగలుగుతాం. కానీ అన్నిటికంటే ముఖ్యం, అన్నిటికీ ఒకటే మంత్రం, యూనిటీ, ఐకమత్యం. అదే ఒకటే మంత్రం. అంటే ఇక్కడ బీజేపీ వస్తే ఇస్లామీలకు చోటు లేదు, సేమ్ అదే పరిస్థితి ఇస్లామీలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అందుకనే బీజేపీని రానిచ్చే పరిస్థితి కనిపించట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా, మరి నిజమేనా? వాళ్ళు పిచ్చి మాటలు, పిచ్చి ఆరోపణలు. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింలు సేఫ్గా ఉన్నారు. ఇవాళ ముస్లిమ్స్కి ఎప్పుడు కూడా బీజేపీ యాంటీ కాదు. ఎవరైతే దేశ భద్రతకి ప్రమాదమో వాళ్ళకి యాంటీ, ఎవరైతే మతం పేరు చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారో ఎంఐఎం లెక్క వాళ్ళకి యాంటీ తప్పించి మేము ముస్లింలకు ఎప్పుడు కూడా బీజేపీ మంచి కార్యక్రమాలు చేసింది. త్రిబుల్ తలాక్ చట్టం లాంటివి చేసి ఎన్నో స్కీమ్లు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇవాళ రెచ్చగొట్టి బీజేపీ ఒక హిందుత్వ పార్టీ అంటే హిందుత్వానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది కానీ ముస్లింలకు యాంటీ అయ్యే పార్టీ కాదు. ఇవాళ ముస్లింలకు యాంటీ, ముస్లింల పేరు చెప్పి ఓట్లు గుంజుకొని కాంగ్రెస్ పార్టీ ముస్లింలకి అన్యాయం చేసే పార్టీ. ఎక్కడ కూడా నీకు డెవలప్మెంట్ విషయంలో ముస్లింలకు అన్యాయం చేసిన పార్టీ 60 నుంచి 70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేకపోయింది ముస్లింలకి. ముస్లింలు అంటే ప్రేమ 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 అని మాట్లాడతారు కదా, మరి ముస్లిం సహోదరులకి మరి త్రిపుల్ తలాక్ చట్టం ఎందుకు చేయలేకపోయారు? ఇలా తెచ్చిన ఘనత బీజేపీ పార్టీ. ఇలా ముస్లిం సోదరీమణులు అందరూ కూడా ఒక సేఫ్ జోన్లో ఉన్నారు త్రిపుల్ తలాక్ చట్టం వల్ల. సో వీళ్ళు మాటలు చెప్తారు, మాది చాతలు ఉంటాయి.
అంటే మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్‌లో జరిగినప్పుడు కూడా మాకు ముస్లిం ఓటర్లే అసలు ఓటర్లే వద్దు, మాకు ఓట్లే వద్దు, మాకు హిందువులు ఉంటే సరిపోద్ది అని ఒక స్టేట్మెంట్ ద్వారా కానీ ఇంత బీజేపీ అట్లా ఎవరు ముస్లింలు ఓట్లొద్దు అని ఎవడు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి. ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ముస్లింలు లేకపోతే జీరో అని చెప్పి స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు టోపీ పెట్టుకొని. మేము ఏ రోజు కూడా అట్లా చేయలే. మేము డెవలప్మెంట్ దిశగా ఉన్నాము. ఎక్కడైనా కూడా ఇక్కడ తెలంగాణలో అధికారం తీసుకురావాలి, ఒక అద్భుతమైన పాలన తేవాలి, డబుల్ ఇంజన్ సర్కార్ తేవాలి, ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఎక్కువైతే ముస్లిమ్స్ ఉంటారో అక్కడ డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. మేము మా ఛాలెంజ్ అంతా డెవలప్మెంట్ చేసి చూపిస్తాము, మీ లెక్క తొక్కే ప్రయత్నం ఉండదు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరైనా బీజేపీని అనే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. సో అదే విధంగా మనకి ఏదైతే రీసెంట్ కాలంలో చూసుకుంటే నా అన్వేషణ గురించి మనం రోజు చూస్తూనే ఉన్నాము. అండ్ ఒక హిందూ అయ్యుండి హిందూ తత్వాన్ని అలానే మన ఇతిహాసాలను టచ్ చేయడం కానీ ఏది పడితే అది మాట్లాడడం కానీ దాని అసలు పురాణాల గురించి తెలిసి తెలియక మాట్లాడుతున్నాడా, మరి తెలుసుకొని మాట్లాడుతున్నాడా, రోజు నేను భగవద్గీత చదువుతాను అని చెప్పేసి వీడియోలు చేస్తున్నాడు. మరి ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి? వాడు ఒక మనిషే కాదు, భూమికి భారము. ఒక 1000 మంది దొంగలు చచ్చిపోతే ఇసుంటొక్కడు పుడతాడు. వాడు మనిషే కాదు, వాని గురించి మాట్లాడడం వేస్ట్. వాడిని అనవసరంగా హైప్ చేస్తున్నారు. వాడు దేశం పైన విషయాన్ని కక్కుతుండు, హిందుత్వం పైన విషయాన్ని కక్కుతుండు అని క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు వాడు హిందూ అంటుండు, బయట దేశం పోయి బీఫ్ తిన్నోడు హిందూ అవుతాడా అమ్మ? బయట దేశం పోయి మనము నాగుంపాముని పూజ చేస్తాం, నాగదేవత అని. వాడు పోయి నాగుంపాముని తిన్నోడు వాడు, చూడండి వాని వీడియోస్లో. వాడు హిందూ అవుతాడా? అడ్డగోలు ఓపెన్గా వ్యభిచార గృహాలకు పోతాడు వాడు హిందూ అవుతాడా? వాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అరే నువ్వు మగోనివి అయితే దమ్ము ఉంటే ఇండియాకి వచ్చి మాట్లాడరా, ఎన్నో దాచుకొని ఎందుకు మాట్లాడుతావు? నువ్వు దేశం మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు కదా. వీళ్ళంతా ధ్రువరాతి అని ఒక దొంగోడు ఉన్నాడు, వాడు కూడా బయట దేశం నుండి మొత్తము విషంగా మొత్తం కక్కుతుంటాడు అనమాట హిందువులపై, హిందుత్వంపై, బీజేపీపై. సో వీడు వాని దారిలో నడుస్తుంది, నేనేదో తోపు తురుమైతా. నువ్వు ఇండియాకి వచ్చి పబ్లిక్ ప్లేస్లో మీటింగ్ పెట్టి నీ అభిప్రాయాలని వెళ్ళగకు, అప్పుడు తెలుస్తుంది నేను ప్రజలు ఎట్లా చూస్తారని. చెప్పులతో దండేస్తారా, గాడిపై ఊరేగిస్తారా తెలుస్తుంది. ఏడో కూర్చొని మాట్లాడడం ఎందుకు రాను? ఆయన వీడియోలో ఇంకొక విషయం కూడా చెప్పాడు కదా సార్, భారతదేశంలో అసలు ఏది కూడా ఆ మహిళలకు రక్షణ అనేది లేదు. ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చినా కానీ ఏదో ఒకటి చేస్తారు, మీరు వేరే పరాయి దేశం వాళ్ళు వచ్చారు అంటే మీ కళ్ళకు కనిపించారంటే రక్షణ లేకుండా పోతుంది, ఓన్లీ భారతదేశంలోనే జరుగుతుంది అని అంటున్నాడు సార్. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ ఎక్కడ కూడా లేదు. ఇలా ఎన్నో రకాల స్వేచ్ఛ భారతదేశం. నువ్వు తిరుగుతలేవమ్మా? హ్యాపీగా ఉన్నావా? నీకు ఎక్కడన్నా స్వేచ్ఛ లేదు అనిపిస్తుందా? అక్కడక్కడ సంఘటనలు జరుగుతాయి, ప్రపంచం మొత్తం జరుగుతాయి. మూర్ఖోళ్ళు, మృగాళ్ళు, మొగోళ్ళు ఉన్నారు అక్కడక్కడ. అది ఎక్కడున్నా కూడా ఇప్పుడు ఎక్కడ జరగలేదు చెప్పమ్మా? యుఎస్లో జరిగినాయి, రష్యాలో జరిగినాయి, ఎక్కడైనా జరిగినాయి. భారతదేశంలోనే స్త్రీ పట్ల గౌరవం ఉంది. ధర్మమే నేర్పిస్తుంది స్త్రీని గౌరవించు అని చెప్పి. మన సనాతన ధర్మం నేర్పించేది ఫస్ట్ స్త్రీమూర్తిని గౌరవించు అని ఒకటి నేర్పిస్తుంది. ఏ మతంలో లేదు అది, ఏ మతంలో లేదు. స్త్రీమూర్తిని దేవతామూర్తి లెక్క చూసే, దేవత లెక్క చూసేది భారతదేశము. ఒక స్వామీజీ కాళ్ళు, మొన్న నేను అయోధ్య స్వామీజీ దగ్గర పోతే మహిళలు వచ్చి కాళ్ళు మొక్కుతుంటే ఆయన మొక్కనిస్తలేడు. ఏంది స్వామి అని అడిగితే, మహిళలు దేవతతో సమానము, మనం కాళ్ళు మొక్కించుకోవద్దు, మనమే మొక్కాలని చెప్తున్నాడు. అంటే అంత గొప్ప ధర్మం ఉన్న దేశం, అంత గొప్ప గుణం ఉన్న దేశం. మరి ఆ దేశాన్ని నువ్వు విషం లెక్క నువ్వు పాడు చేస్తా అంటే ఏది ఏం లేదు. ఇలా మొగులు దాడి చేసిర్రు దేశంపై, ఔరంగజేబు దాడి చేసిండు, రజాకారులు దాడి చేసిర్రు, వాళ్ళ ముసుగులో ఉన్న నీ అసుటి దొంగనా కొడుకులు చేస్తారు. కానీ భారతదేశానికి ఏం కాదు. భారతదేశాన్ని తట్టుకునే దమ్ము ఉంది, హిందుత్వానికి తట్టుకునే దమ్ము ఉంది. నీలాంటి విషపురుగులు వస్తుంటారు, పోతుంటారు. ప్రజలే నిన్ను చెప్పులతోటి నీకు సమాధానం ఇచ్చే రోజు త్వరలో ఉంది. భారతదేశం వదిలేకుండా దాచుకొని వీడియోలు చేసుడు కాదు, ఇక్కడ వచ్చి చేయి నీకు దమ్ము ఉంటే. అంటే భారతదేశానికి వచ్చేది లేదు అనే ధైర్యంతో ఆయన అట్లా చేస్తుంటారు. 100% చెప్పులతో కొడతారు. ఇలా సీతమ్మ వారిని ఇలా దేవత లెక్క పూజ చేస్తున్నాం, మా మనోభావాలను కించపరిచే లెక్క చేసి చెప్పులతో కొడతారు. వాడు ఇక్కడ ఉండలేక దాచుకొని ఎన్నో పరాయి దేశంలో బతుకుతుండు. మరి మీ అమ్మపై ఎన్ని సంఘటనలు జరిగినాయి చెప్పు. మరి నువ్వు స్వేచ్ఛ లేదు, సేఫ్ లేదన్నావు కదా, మీ ఇంటి కుటుంబ సభ్యులపై ఏమైనా జరిగినాయా చెప్పు. మరి అడ్డగోలు నీతోటి దేశానికి ధర్మానికి హాని. ఓపెన్గా నువ్వు వ్యభిచార గృహాలలోకి పోయి నువ్వు వీడియోలు తీసి పంపించేటోనివి, నువ్వు మాట్లాడేది ఏంది? ఇవాళ వాడి ఛానల్ చూస్తున్న హిందువులకు సిగ్గుండాలి. హిందువులందరూ తక్షణం అన్సబ్స్క్రైబ్ చేసి వాడిని బైకాట్ చేయకపోతే మాత్రం ఇసుంటి పురుగులు పుడుతూనే ఉంటాయి. వీళ్ళకి జవాబు చెప్పాలంటే వాడి ఛానల్ని బైకాట్ చేస్తే వాడు బతికేదే హిందువుల పైసల మీద అమ్మ. ఆ ఛానల్ చూస్తేనే కదా బతుకుతుంది. అలా 90% హిందువులే కదా.
మరి వాడు మళ్ళీ మన మీదే విషయం అమ్ముతుండంటే వాడు నీతి లేని కుక్కతో సమానం. సో అట్లాంటి కుక్కకి చెప్పు దెబ్బతోటి జవాబు చెప్పాల్సిన పని మన హిందూ సోదరులపై ఉంది. అందుకే అంట ఐక్యమత్యం ఉండాలి. అందరు ఐక్యంతో వాడి ఛానల్ని బైకాట్ చేస్తే వాడు రోడ్డు మీదకి వస్తుంది. అంటే ఆయన ఒక ఫోన్ రికార్డ్ ఒకటి లీక్ అవ్వడం జరిగింది కదా, అంటే ఇట్లా ఒక నలుగురు మాట్లాడుతున్నప్పుడు 14 ఏళ్ళ అమ్మాయిని 1000 రూపాయలకి అని చెప్పేసి ఒక మాట ఆయన స్టేట్మెంట్ ఒప్పుకున్నాడు. మరి దీనిపైన గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకునే అవకాశం ఉందంటే ఏ కంట్రీలో అయినా కొన్ని అది తప్పే కదా. 100% అంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ తీసుకోవాలి చర్య. వాడు వరస్ట్ ఫెలో అని ఇప్పుడు ఈ వీడియో తోటి కూడా అర్థమవుతుంది కదా. సో వాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదమ్మా.